ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు సూచించిన వాళ్ళు చాలా మంది బోర్డు మెంబర్స్ గా ఉన్నారు. సో గీ ఎక్కడ కొంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, అడల్ట్రేషన్ జరుగుతుందా లేదని భారతీయ జనతా పార్టీ సిఫారసు చేసిన వాళ్ళకి తెలియదా అనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. నిజమే కదా, బోర్డులో అన్ని పార్టీల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆయన స్థాయి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి మొహమాటమైనట్టుంది అని మనం ప్రస్తావించవచ్చు. టీటీడీ బోర్డు మెంబర్ లో పని విభజన ఉంటుంది. దీంట్లో పర్చేసింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. పర్చేసింగ్ కమిటీ నెయ్యి ఇవన్నీ దీనికి కొంచెం డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే మేజర్ బడ్జెట్ ఇంజనీరింగ్ తప్ప ఇదే ఉంటుంది. ఈ పర్చేసింగ్ కమిటీలో ఉన్న మహానుభావుల పేరు చెప్పిన వైద్యనాథన్ గారు 4 సార్లు వరుసగా బోర్డు మెంబరు, కేంద్ర హోంశాఖ మంత్రి సిఫారసు చేసిన వైద్యనాథన్ గారు ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు సిఫారసు చేసింది సంథింగ్ బీజేపీ టాప్ పర్సన్స్. ఆయన 4 సార్లు తెలుగుదేశం, వైసీపీ అన్ని గవర్నమెంట్ ఉన్నారు. అవును, ఇంకా గొప్ప వ్యక్తి 2 పేర్లు చెప్తాను. షాకింగ్ న్యూస్ ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంతి గారు, ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ఐఎన్ మినిస్టర్ పార్థసారథి గారు. వీళ్ళిద్దరు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పాలి, ఆ రోజు నిజమే జగన్మోహన్ రెడ్డి కాలంలో మేమంతా ఇదే పర్చేసింగ్ చేసామని చెప్తారా, లేదా లేదు తప్పు బాగా చేసామని చెప్తారా? ఇప్పుడు ఆ పర్చేసింగ్ కమిటీ బాధ్యత కదా బోర్డు మెంబర్లందరూ. పర్చేసింగ్ కమిటీలో ఉన్న ఈ బోర్డు మెంబర్లకి ఇవన్నీ మానిటరింగ్ చేస్తారు కదా ప్రతి పాయింట్ ని. ఈ ప్రొసీజర్, ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని తెలియకపోతే కనుక్కోమని చెప్పండి. కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని నేను అడుగుతాను. నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే నిజంగా వాళ్ళ సిన్సియర్ మనుషులు అయితే ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టి కడగాలి. ఎన్డీడీబీకి సంబంధించి ఇంతకుముందు నేను చూపించాను కదా, ఇంకొక అద్భుతమైన విషయం బయటపడింది. ఇప్పటికిప్పుడు బయటపడిన అంశం. ఇంతకుముందు నేను చదివి వినిపించాను ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్. కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకనేది అది కూడా క్లియర్ గా నేను చెప్తాను. ఎన్డీడీబీకి పంపించినప్పుడు ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఏముందంటే AB023655 చివరిలో గుర్తుపెట్టుకోండి, 655. ఇది నిన్న వీళ్ళు రిలీజ్ చేసినటువంటిది. ఏది ఇందులో ఫ్యాట్ కలిసింది, యానిమల్ ఫ్యాట్, బీఫ్ టాలో అంట, ఇంకేది కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ అంట, కాటన్ సీడ్ అంట, ఫిష్ ఆయిల్ అట, లార్డ్ టెస్ట్ అట, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ పైన ఉంది. ఈ పైన ఉంది, ఒక్కసారి చూడండి ఏముంది సార్ అక్కడ. AB021253. ఈ రోజు ఏం చేశారు, నిన్న ఈ విషయాన్ని నేను చూపెట్టాను కాబట్టి వెంటనే ఈ రోజు ఇదే పేపర్ ఇదే ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి నేను తీసి ఇది చూపిస్తాను చూడండి. వెంటనే మార్చేశారు సార్. ఇక్కడ మళ్ళీ ఏం చేశారు, AB023655 అని మార్చేశారు. మరి నిన్న టీడీపీ రిలీజ్ చేసినటువంటి దాంట్లో ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మారింది. 2 ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు చూడండి ఈ రోజుకు మార్చేశారు. ఒకటే పేజ్, ఒకే రకమైన పేజ్. చూస్తున్నారా అందరూ? ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ నిన్న ఒక రకంగా ఉంది, ఈ రోజు ఒక రకంగా ఉంది. ఈ రోజు ఈఓ గారు చూపించేటప్పటికి మొత్తం మారిపోయింది. రీడింగ్స్ కూడా మారిపోయాయి. దొంగలు దొరికారు. గమనిస్తున్నారా అందరూ? ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఎన్డీడీబీకి సంబంధించి ఒకటి ఉంటే నిన్న రిలీజ్ చేసిన దీంట్లో ఒక రకమైన నెంబర్ ఉందని నేను నిన్ను చూపించి లైవ్ లోనే కడిగి పారేస్తే వెంటనే ఈ రోజు ఈఓ గారు రిలీజ్ చేసే టైంకి పాత నెంబరే వేసుకుని వచ్చారు. కానీ నిన్నటి పేపర్ అలాగే ఉంది నా దగ్గర. ఒక్కసారి చూడండి, ఇది చూడండి. చూసారా ఈ దొంగలు ఏం చేశారు? నిన్న దొరికిపోయేటప్పటికి మళ్ళీ దీన్ని మొత్తం ఫ్యాబ్రికేటెడ్ సార్. మొత్తం మార్చేశారు. మళ్ళీ నెంబర్లు మార్చేశారు. ఇక్కడ కూడా టాలీ నెంబర్లు ఉన్నాయి చూడండి, ఎస్ వాల్యూ కూడా మారిపోయాయి, అన్ని మారిపోయాయి. ఎందుకు ఈ కర్మ? శ్యామలరావు గారు, ఎందుకు ఈ రాష్ట్రానికి కర్మ అర్థం కావట్లేదు. ఏంటి సార్ ఇది, ఈ విధంగా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు? శ్రీకాంత్ గారితో మాట్లాడాలి, చెప్పండి మీ పాయింట్. అంటే నా పాయింట్ ఏం లేదు సార్, మీరు ఇప్పుడు ఈ రిపోర్ట్స్ నిన్నటికి వాళ్ళకి మార్చింది మీరు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఇది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్తే ఈ గోరంట్ల మాధవది కూడా ఎప్పుడైతే దాని దగ్గర అక్కడ కూడా అమెరికా నుంచి సెట్ చేసి తీసుకొచ్చారు ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తోటకూరని. తెల్లారు నాకు వచ్చి నాకేటి సంబంధం ఇలాంటి నేను ఎప్పుడు ఈ పనికిమాలిన పనులు చేయనని చెప్పింది. సో ఇది అలవాటు పడిన ప్రాణం ఏంటంటే 4 అంకెలు, ఇది 4 ఫిగర్లు. ఇవాళ మీకు రీడింగ్స్ ఎందుకు మారిపోయి సార్? రీడింగ్స్ మారిపోయాయి. ఇన్వాయిస్ నెంబర్ మనం చెప్పాం, సవరించుకున్నారు. నిన్న చెప్పాను కాబట్టి ఈరోజు సవరించుకుని వచ్చారు. రీడింగ్స్ ఉన్న కొంత మీ క్రెడిబిలిటీ మిగిలేది. నేను చెప్పినట్టుగా సవరించుకుని వచ్చారంటే మీరు నన్ను ఫాలో అయ్యారు, దొంగలను దొరికిపోయామని మీకు మీరే వెంటనే మార్చేశారు. ఇంకోటి హైలైట్ చెప్తాను. నిన్న మరి వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పిన రీడింగ్ మారిపోగానే ఏమైంది? రీడింగ్స్ కూడా మారిపోయాయి. రీడింగ్స్ మారిపోగానే ఏమైంది చెప్పండి మీరు? రీడింగ్స్ కూడా మార్చేశారు. మార్గానే ఏమైందంటే ఫ్యాట్ అయిపోయింది, యానిమల్ ఫ్యాట్ అయింది. వీళ్ళకి ఒళ్ళంతా ఉందేమో సార్. మరి ఏదైనా చెప్తుంది రీడింగ్ నేను అనేది వాళ్ళు దే ఆర్ చేంజింగ్ us. శ్రీకాంత్ గారు అర్థం ఏంటంటే సార్, సాక్షి నిజం చూపిస్తుంటే విచ్ హంటింగ్ అంటారు దీన్ని. వెనకబడి తప్పులు సవరించుకుని మళ్ళీ సమర్థించుకుంటారు. ఈవో గారు ఇంతకన్నా మీకు నమస్కారం సార్. దేవదేవుడి సన్నిధిలో ఉన్నారు. సవరణలు విత్ సవరణలను రాసి ఆ రీడింగ్స్ ప్రకారం అది వెజిటబుల్
ఫ్యాట్ కాబట్టి సవరణలు మార్చిన తర్వాత అది Hmm. ఫిష్ ఫ్యాట్ కింద మిగిలిన ఫ్యాట్ల కింద పరివర్తన చెందుతుందన్నది రైట్ ఒప్పుకున్నారు. తిరుమలను ఏ విధంగా అపవిత్రం చేస్తున్నారనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో నేను ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి రిపోర్ట్లు, దీంట్లో ఒక రకంగా ఉంది, దీంట్లో ఒక రకంగా ఉంది, వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ తీసుకొచ్చారు, దొంగలు అని నిన్న చెప్తే మళ్ళీ దాన్ని మార్చి తీసుకొచ్చారు. ఈ రోజు మార్చి రేపు mail ID కూడా తీసుకొచ్చారు. కాపీ నా దగ్గర అలాగే ఉంది. కాదు సార్, మెయిల్ ఐడి కూడా మార్చేస్తారు. రేపు ఈ రోజు మెయిల్ ఐడి చూపించాం, రేపు మెయిల్ ఐడి మార్చేస్తారు. అసలు వీళ్ళు ఏ రకంగా తిరుమలను అపవిత్రం చేస్తున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ బయట ప్లే చేయండి సార్ ప్లీజ్. చాలా దుర్మార్గంగా అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈవో శ్యామలరావు ఇద్దరు కలిసి. ఈ దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు. నేను రాసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ జరిగే కార్యక్రమం జరిగి ఉన్నా అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది, మిగతా ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు.